ఎందుకంటే అదొక మంచి ప్లాంట్ కాబట్టి దానికి కావాల్సిన కొంచెం ప్రోత్సాహం ఇస్తే అది ఒక ప్రాఫిట్ మేకింగ్ కంపెనీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఇంతకుముందు అలా జరిగింది కాబట్టి. అట్ వన్ పాయింట్ ఇన్ టైమ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. మళ్లీ ఆ స్థితికి రావాలి అని వాళ్ళు చేస్తున్న న్యాయమైన డిమాండ్లలో ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారా? సేల్లో విలీనం చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖపట్నం స్టీల్ ని విలీనం చేస్తే అసలు ఏ గొడవ ఉండదు, మాకు సెక్యూరిటీ ఉంటుంది, మా జాబ్స్ కి సెక్యూరిటీ ఉంటుంది, కంపెనీకి అష్యూరెన్స్ ఉంటుంది, ప్రైవేటీకరణ కాబోదు అన్న అష్యూరెన్స్ ఉంటుంది. దయచేసి చెయ్యండి, సెయిల్లో దీన్ని భాగం చేయండి అని ఎన్నిసార్లు ఎంతమందిని వీళ్ళు అడిగినా కూడా మొత్తం అంతా బూడిదలో పోసిన పన్నీరే. ఒక్కడంటే ఒక్క నాయకుడు కూడా వీళ్ళకి కావాల్సింది ఇంతవరకు చెయ్యలేదు కాదు కదా, కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. క్యాప్టివ్ మైన్స్ అయినా ఇవ్వండి, కనీసం సెయిల్లో విలీనం చేయకపోతే కనీసం క్యాప్టివ్ మైన్స్ అయినా ఇవ్వండి అంటే ఈ రోజు వరకు కూడా క్యాప్టివ్ మైన్స్ ఇవ్వలేదు. ఎక్కడైతే ఈ బైలా డిల్లా అనే ఛత్తీస్గఢ్ మైన్స్ ఏదైతే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్స్ కి ఐరన్ ఓర్ సప్లై చేస్తునిందో అదే బైలడిల్లా నుంచి కొత్త ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు తప్పితే విశాఖపట్నం స్టీల్ కి ఇవ్వాలి అన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదని అడుగుతున్నా. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, మరి ఎప్పటి నుంచో అడుగుతున్న ఈ డిమాండ్ ని మీరు బైపాస్ చేసి ఒక ప్రైవేట్ కంపెనీకి ఎలా కేటాయించగలిగారు? ప్రిఫరెన్స్ ప్రకారము ఆర్ ఆర్డర్ ఆఫ్ డిమాండ్ ప్రకారం చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా విశాఖపట్నం స్టీల్ ని ఈ మిట్టల్ స్టీల్ ఎలా బైపాస్ చేసింది, ఎప్పుడు బైపాస్ చేసింది, ఎలా బైపాస్ చేయనిచ్చారు? అసలు మీకు ఏ హక్కు ఉందని? కేవలం అధికార దుర్వినియోగం తప్పితే, అధికార మదం తప్పితే, మేము ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు అన్న అహంకారం తప్పితే మీరు విశాఖపట్నం స్టీల్స్ కి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి అన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అది చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ రాజకీయ అవసరాల కోసం, మీ స్వార్థం కోసం, మీ కమిషన్ల కోసం అదే బైలడిల్లా మైన్స్ ని మీరు ఒక ప్రైవేట్ స్టీల్ కంపెనీకి కేటాయించారు. ఇది న్యాయమేనా? ప్రజలు గమనిస్తున్నారు మీరేం చేస్తున్నారు అని, ప్రజలు గమనిస్తున్నారు. దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ రైట్. అక్కడి నుంచి వీళ్లకు క్యాప్టివ్ మైన్స్ లేవు కాబట్టి విశాఖపట్నం స్టీల్ కి కనీసం 6,000 రూపాయలు ఎక్కువ టన్నుకు పెట్టి కొనాల్సి వస్తుంది. దాంతో ఇన్ని సంవత్సరాలు ఇంత అధిక భారం అయ్యి ఇప్పటికీ దాదాపు 20,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. మై నంబర్స్ మే బి లిటిల్ దిస్ వే ఆర్ దట్ వే, బట్ అప్పుల్లో ఉంది. దానికి కారణం ఏమిటి అని చూస్తే ఇదే. ఇయ్యాల్సిన ప్రోత్సాహాలలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. సెయిల్లో విలీనం చేయరు, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వరు, దేంట్లోనూ రాయితీలు ఇయ్యరు. ఈ ప్రైవేట్ కంపెనీకి ఇన్ని రాయితీలు ఇచ్చారే, ఆ రాయితీలలో ఏ రాయితీ వైజాగ్ స్టీల్ కి లేదు. 3 సంవత్సరాలు మాత్రమే ట్యాక్స్ హాలిడే మాకు ఇవ్వండి అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాలు స్టేట్ జీఎస్టీ ఎలాగైతే మిట్టల్ స్టీల్ కి రాయితీ ఇచ్చారో అలాంటి రాయితీ వైజాగ్ స్టీల్ కి ఎందుకు ఇవ్వకూడదు? వీళ్ళు అడిగిందల్లా 3 సంవత్సరాలే, కనీసం అదైనా ఇచ్చారా? ఇప్పటి వరకు దానికి కూడా దిక్కులేదు. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, కూటమి సర్కారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మైన్స్ కేటాయింపు విషయంలో అయితేనేమి, ఈ ట్యాక్స్ హాలిడేలో అయితేనేమి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మిట్టల్ మీద మీకు ఎందుకంత ప్రేమ? విశాఖపట్నం స్టీల్ మీద ఎందుకంత సవతి తల్లి ప్రేమ? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాదు, క్యాప్టివ్ పోర్టు కూడా కావాలి అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వీళ్ళకి ఇవ్వాల్సిన పోర్టును తీసుకెళ్లి అదానికి ఇచ్చారు. దాంతో ఇంతకు ముందు అయ్యే ఖర్చు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ కి. అది మళ్లీ అధిక భారమే. పోనీ ఎలక్ట్రిసిటీ రాయితీ ఇచ్చారంటే అది లేదు. ఒక్క రకంగా కూడా సహాయం చేయలేదు, ఒక్క రకంగా కూడా ఆదుకోలేదు. మొన్న ఇచ్చామంటున్నారే 11,500 కోట్ల రూపాయలు సహాయము, అది కూడా ఒక చేత్తో ఇచ్చారు, ఒక చేత్తో తీసుకున్నారు.
అది కూడా విడతలుగా ఇచ్చారు. కానీ మొత్తం డబ్బులు కూడా ప్లాంట్ అభివృద్ధి కోసం వాడలేదు. అప్పులుగా ఇచ్చారు, మళ్ళీ అప్పులు తీసుకుంటున్నాం అన్నట్టుగా రాయితీగా ఇచ్చారు, లోన్స్ ఉన్నాయి కట్టాలి అని అది వెంటనే తీసుకున్నారు. అసలు కొన్ని గంటల టైం కూడా ఇవ్వలేదు. అది ఎంప్లాయీ బెనిఫిట్ కోసం వాడలేదు, ప్లాంట్ అభివృద్ధి కోసం అంతకంటే వాడలేదు. కేవలం 10,000 కోట్ల రూపాయలు సహాయం చేయండి, కొత్త ఎక్విప్మెంట్ కొంటే 7.5 మిలియన్ టన్లు మేము అధికంగా ఉత్పత్తి చేయగలము అని ఎన్నిసార్లు చెప్పినా ఇంతవరకు సహాయం చేయలేదు. పోనీ మీరు ఇచ్చిన డబ్బులు దానికైనా ఖర్చు పెట్టనిచ్చుంటే ఆ ప్లాంట్ అయినా బాగుపడేది. కానీ అది కూడా చేయలేదు. మీ ప్లాన్ అలా డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ డబ్బులు తీసుకోవాలి. టు బిగిన్ విత్ ఇట్ సెల్ఫ్ యూ బిగాన్ విత్ సచ్ అ ప్లాన్. ఇచ్చారు, తీసుకున్నారు. మీరు చేసిన మేలెక్కడా? విశాఖపట్నంకి మేలెక్కడ జరిగింది? ఇది ముమ్మాటికి మీరు మేలు చేసింది కాదు. మళ్ళీ చెప్తున్నాం, ఇలా విశాఖపట్నం మీద సవతి తల్లి ప్రేమ చూపడం అన్నది చాలా దురదృష్టకరం. దిస్ ఈజ్ నాట్ రైట్. పాలకులు అందరూ కలిసి సైలెంట్ కిల్లింగ్ చేస్తున్నారు. దీన్ని అందరూ కూడబలుక్కొని బంగారం లాంటి ప్లాంట్ ని సైలెంట్ కిల్లింగ్ చేస్తున్నారు. కుక్కను చంపాలంటే ఇది ఒక పిచ్చి కుక్క అన్న ముద్ర వేస్తే ప్రజలే దాన్ని రాళ్ళేసి చంపేస్తారు అన్నది పాయింట్. ఏమ్మా, ఐ డిడ్ నాట్ మూవ్. అరే నేను కదలలేదు, కదలకుండా వేరియేషన్ వచ్చింది, నన్ను అంటారేంటిది? ఇజ్ ఇట్ ఫైన్? మీరు చెప్పండి అమ్మా, ఇజ్ ఇట్ ఫైన్? ఇజ్ ఇట్ ఫైన్? ఆన్సర్ మీ. బానే ఉందా? ఇప్పుడు బానే ఉంది. యా, సో వేర్వేవి యా పిచ్చి కుక్క. కుక్కని చంపాలి అంటే పిచ్చి కుక్క అని ముద్ర వేస్తే ఇక జనాలే దాన్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇది వీళ్ళ పథకం. దీన్ని సైలెంట్ కిల్లింగ్ చేయాలి అంటే